హాయ్ హలో ఈరోజు లంచ్లో కానీ పాలకూర పప్పు చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి. ఎలా చేశానో చూసేయండి. అందరికీ కంపల్సరీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరేం చేశారో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు లంచ్లోకి అని చెప్పి పాలకూర పప్పు చేశానని ముందుగానే చెప్పాను కదా. దానికోసం అని కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం కందిపప్పు పోసుకొని మంచిగా కడుక్కొని దాన్ని 2 సార్లు కడుక్కొని మంచి వాటర్ పోసుకొని పప్పు ఉడకడానికి మొన్న చెప్పాను కదా ఒక టిప్పు, అది ఆల్రెడీ నేను స్పూన్ వేస్తాను అని చెప్పి నేను అలాగా ఈసారి కూడా ఎప్పుడు స్పూన్ వేసి కంపల్సరిగా ఉడకపెడతాను. ఎందుకంటే మనకి పప్పు అంతా పొంగి మన గ్యాస్ స్టవ్ అనేది ఖరాబ్ కాకుండా మంచిగా యూజ్ అవుతుందని చెప్పి కడిగి పెట్టుకున్న పప్పులోకి స్పూన్ వేసాను. అలాగే పసుపు కొంచెం నూనె వేసి విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడికితేనే పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పప్పు కచ్చపెచ్చగా ఉంటే మాత్రం టేస్ట్ అనేది బాగుండదు. ఫంక్షన్ స్టైల్లో మనకి పప్పు రుచిగా ఉండాలంటే కంపల్సరిగా పప్పు అనేది మెత్తగా ఉడకాలి. అప్పుడే మనకి మంచిగా ఉంటుంది. ఒక సైడ్కి పప్పు పెట్టుకున్నాను, మరో సైడ్కి రైస్ పెట్టుకున్నాను. పిల్లలకి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నిన్న కొంచెం ఒంట్లో బాగాలేనందున ఈరోజు అయితే లేటే లేసాను. అందుకే ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది. అయినా సరే ఇంకా లేట్ లేసిన పని మాత్రం తొందరనే చేసేసుకున్నానండి. ఇక్కడ రైస్, ఇక్కడ పాలకూర పప్పు అయితే తొందరనే అవుతుంది. మీరేం చేశారో కామెంట్ చేయండి. అదే ఒంట్లో బాగాలేదు, నైట్ పడుకున్నా అని చెప్పాను కదా, అందుకే గిన్నెలు ఇక్కడే ఉంచేసాను. ఇప్పుడు గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. ఇవి అయిపోయేలోపు ఇక్కడ రైసు పప్పు కూడా అయిపోతుందండి. ఇంకా పని అంతా చకచక అయిపోతుంది. అదేంటక్క తమ్నేల్ ఒకటి పెట్టి ఒకటి చెప్తున్నావేంటి అని అనుకోకండి. స్కూల్ పిల్లలు జాగ్రత్త అని చెప్పాను కదా. ఎందుకంటే మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు అండి, అసలు స్కూలు వదిలేసే టైంకి మేము బయలుదేరాము 3:30 అలాగా 4కి. అప్పుడు మేము చూసాము స్కూల్ బస్సు నడిపే ప్రతి డ్రైవర్ ర్యాష్గానే డ్రైవింగ్ చేస్తున్నారు. ఎదుటిగా వచ్చే వాళ్ళు మంచిగా వస్తారన్న గ్యారెంటీ లేదు, అల్లే మనం వెళ్ళే వాళ్ళం కూడా మంచిగా వెళ్ళాలని గ్యారెంటీ లేదు. మన టైం చెప్పలేము, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలనేది నేను చెప్తుంటాను. స్కూల్ పిల్లలు ఒక్కరో ఇద్దరు అనేది బస్సులో ఉండరండి. అట్లీస్ట్ ఏ బస్సు చూసుకున్నా 40-50 మెంబర్స్ ఉంటారు. అలా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్. కానీ అలా కాకుండా ఎవరి ఇష్టానికి వాళ్ళు తోలేస్తున్నారు. చాలా భయమేసింది వాళ్ళని చూస్తుంటే. అందుకే ఈరోజు నేను తమ్నేల్లో స్కూల్ పిల్లలు జాగ్రత్త అని చెప్పాను. మీరు కొంచెం టైం తీసుకొని పిల్లల్ని మీరే వదిలేయడం, మీరే తీసుకురావడం చేస్తే చాలా మంచిదండి. రోజులు కూడా బాగాలేవు. మనం ఏది చేసినా కూడా చెడే అన్నప్పుడు కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ అనుకుంటాను. మొత్తానికైతే రైస్ అయిపోతుంది. ఇక్కడ పప్పు కూడా మెత్తగా ఉడికింది. చాలా మెత్తగా ఉడికితేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది. పప్పు ఉడికిన తర్వాతకి దీనికి మంచిగా కడుక్కున్న పాలకూర, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని మళ్ళీ ఒక విజిల్ లేదా 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తాలింపు వేసుకోవడమే. ఈరోజైతే నేను ఇలా చేసుకున్నాను. పాలకూర పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. కారం పొడితోటి కూడా చేయొచ్చు, కానీ కారం పొడితోటి అంత టేస్ట్ ఉండదు. ఏదైనా సరే పచ్చిమిర్చితో ఉన్నంత టేస్ట్ అయితే కారం పొడితోటి ఉండదని నా ఫీలింగ్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మొత్తానికి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయండి. మీ సపోర్ట్ నాకు ఉందని కంపల్సరీగా అనుకుంటున్నాను. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వీడియోస్ మంచి వ్యూస్ వస్తున్నప్పుడు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది, కానీ నాకు కొంచెం సపోర్ట్ కూడా కావాలి. కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా కావాలి. కొంచెం మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. ఈ వీడియోస్ మరికొన్ని వీడియోస్తో ముందుకు రావాలనుకుంటే మంచిగా సపోర్ట్ చేస్తారని నేను కంపల్సరీగా అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజుకి మొత్తానికి అయితే నా పాలకూర పప్పుకి చాలా టేస్ట్ ఉందండి. తిన్నాం కదా ఆల్రెడీ. మేము వీడియో అనేది ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను. టేస్ట్ చేసినాకనే అప్లోడింగ్ అవుతుంది నాది. బాగుంది పప్పు. మీలో ఎంతమంది ఇలా చేస్తుంటారో కామెంట్ చేయండి. ఎంత చేసినా కుదరట్లేదు అంటే ఏదో మిస్టేక్ ఉంటేనే కుదరదండి. కంపల్సరీగా అబ్జర్వ్ చేసుకోండి. మీ పిల్లల్ని తీసుకెళ్తారో లేదో, మీరే బస్కు పంపిస్తారో కొంచెం కామెంట్ చేయండి. పప్పు మెత్తగా ఉడికిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి పప్పుకి తాలింపు వేయడం కోసం అని చెప్పేసి నేను తాలింపుకు ఒక గిన్నె పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేగినాక దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. రుచి చాలా బాగుండే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. కంపల్సరీగా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నిన్నటి వీడియోలో నేను పెట్టాను కదా, కంపల్సరీగా పేరు చెప్తానని ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. ఓకే అండి, నేను ఇప్పుడు కూడా రివీల్ చేయను. మీరు చెప్పేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటాము.
మొత్తానికైతే ఈరోజు నాకు పాలకూర పప్పుతోటి గడిచిపోయింది. మీరేం చేసుకున్నారో మీ నిన్నటి వీడియోలో మా పాప అయితే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చింది కదండీ! అది ఎలా ఉందో కంపల్సరీగా చెప్పండి. ఎందుకంటే తను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం భయపడుతుంది గదా! మీరు కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం తనకి ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. కొంచెం భయం పోయి తను మంచిగా చెప్తుంది. మన తెలంగాణ స్టైల్‌లో చూద్దాము, ట్రై చేద్దామని తను అనుకుంటుంది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే ఇలా పప్పు చేస్తుంటేనే నోట్లో వస్తున్నాయి. చాలా టేస్ట్‌గా ఉంది కాబట్టి, ఇప్పటికి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా చాలా చాలా బాగుందండి. తినాలనిపిస్తుంది. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.